హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్ఆర్బీలో ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి మనకి 23 జనవరి నుంచి అయితే స్టార్ట్ అయింది. 23 జనవరి నుంచి ఫిబ్రవరి 22 వరకు మనము దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇంకా కనుక ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ఇందులో మనకి డిఫరెంట్ పోస్టింగ్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి స్టార్టింగ్ 18,000 అయితే పే చేస్తారు. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 36 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టోటల్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 32,438 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఆల్ ఇండియా సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉండేది ఏజ్ లిమిట్ అనేది. కోవిడ్ తర్వాత నుంచి 18 నుంచి 36 ఇయర్స్ వరకు 3 ఇయర్స్ అయితే పెంచారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ అయితేనేమో 3 ఇయర్స్, ఓబీసీ వాళ్ళైతే 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 8 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళైతే అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ అయితే 10 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ ఏజ్ లిమిట్ అనేది అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 1989 జనవరి 2 తర్వాత నుంచి, అదేవిధంగా ఓబీసీ వాళ్ళైతే 1986 జనవరి 2, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 1984 జనవరి 2 తర్వాత పుట్టిన వాళ్ళైతే అప్లై. లోయర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 2007 జనవరి 1 ముందు జన్మించిన వాళ్ళు ఎవరైనా కూడా పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా కానీ డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే లేదు. దీనికి అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో 400 రూపీస్ అనేది రీఫండ్ అయితే అవుతుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ, ఫీమేల్ మరియు ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకైతే 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే వీళ్ళకి 250 రూపీస్ కూడా రీఫండ్ అయితే అవుతుంది. మనము ఆన్లైన్ ద్వారా ఎగ్జామినేషన్ ఫీ పే చేసినప్పుడు మనకి ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ కనుక జరిగినట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే మొదటగా మనకి సిబిటి టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించి క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ సిబిటి టెస్ట్ అనేది 100 మార్క్స్కి అయితే నిర్వహిస్తారు. దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్లో 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసినట్లయితే 35 kgs వెయిట్ని మెయిల్స్ వచ్చేసి 100 మీటర్స్ను 2 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి ఒకటే ఛాన్స్ ఇస్తారు, వెయిట్ అనేది ఎక్కడ కూడా కింద అనేది పెట్టకూడదు. అదేవిధంగా రన్నింగ్ వచ్చేసి 1000 మీటర్స్ 4 మినిట్స్ 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్స్ వచ్చేసి వీరికి 20 kgs వెయిట్ ఇస్తారు, దీనిని 100 మీటర్స్ 2 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రన్నింగ్ వచ్చేసి 1000 మీటర్స్, దీనికి టైం వచ్చేసి 5 మినిట్స్ 40 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటో కూడా ఇక్కడ మనకి లిస్ట్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఉంటాయి కదా మనకి, ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. ఇంకా కనుక ఈ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.